ఈ నెల 27న ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు. అయితే డిక్లరేషన్ పై సంతకం లేకుండా జగన్ ను దర్శనానికి అనుమతించబోమంటుంది టీటీడీ. సీఎం హోదాలో ఉన్నా ప్రతిపక్ష హోదాలో ఉన్నా ఎప్పుడూ డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు జగన్. అయితే ఇప్పుడైనా జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా లేదా అనే వివాదం నడుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనల ప్రకారం జగన్ సంతకం చేయాల్సిందే అంటున్నారు టీటీడీ అధికారులు. జగన్ అన్య మతస్థుడు కావడంతోనే డిక్లరేషన్ కోరుతున్నారని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తాడు. నరేష్, చెప్పండి, ఈ ప్రస్తుతం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ సీఎం జగన్ హాజరవబోతున్నట్లు తెలుస్తోంది. డిక్లరేషన్ పై సంతకం పెడతారా లేదా అనే వివాదం నడుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ నెల 27వ తేదీ అయితే మాత్రం మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అయితే మాత్రం ఖరారైంది. ఒక తిరుమల పర్యటనలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం డిక్లరేషన్ పైన అయితే మాత్రం సంతకం పెట్టకుండా కూడా దర్శనానికి అయితే వెళ్లారు. సో దానిపైన ఇప్పుడైతే మాత్రం కొద్దిగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 27వ తేదీన తిరుమలకు రానున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అయితే మాత్రం టీటీడీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ పైన అయితే జగన్మోహన్ రెడ్డి సంతకం పెడితేనే శ్రీవారి దర్శనానికి అయితే అనుమతిస్తామనేసి అయితే మాత్రం టీటీడీ అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. సో ఈ యొక్క పర్యటనకు సంబంధించి కూడా కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మాజీ సీఎం అంటే సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా జగన్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఇలాంటి డిక్లరేషన్ పైన సంతకం పెట్టకుండానే శ్రీవారి దర్శనానికి అయితే వెళ్లారు. అప్పుడు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఇటువంటి డిక్లరేషన్ పైన సంతకం పెట్టకుండానే కూడా వెళ్లారు. అప్పుడు చాలా వరకు కూడా ఈ యొక్క వార్త అయితే వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఇప్పుడు రానున్నటువంటి ఈ నెల 27వ తేదీ బుధవారం అయితే మాత్రం జగన్ వచ్చిన తర్వాత డిక్లరేషన్ పైన సంతకం పెడితే అనుమతిస్తామనేసి అయితే మాత్రం కరాఖండిగా అయితే టీటీడీ అయితే చెప్పింది. కాకపోతే దీనిపైన ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ జగన్ దానిపైన డిక్లరేషన్ పైన కానీ సంతకం పెట్టకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది, వాతావరణం అయితే కొద్దిగా హార్డ్ కూడా ఉండేట్టుగా పరిస్థితులు అయితే తెలుస్తా ఉన్నాయి. ఇక జగన్ ఒక్కరే వస్తారా లేదా తన సతీమణి భారతితో పాటు కలిసి వస్తారా అన్న దానిపైన అయితే మాత్రం క్లారిటీ అయితే రావాల్సింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఒక సవాలు కూడా విసిరినటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా భారతితో కలిసి సతీ సమేతంగా కూడా తిరుమలకి ఎప్పుడైనా వచ్చారా, తలనీలాలు సమర్పించారా, అలాంటి దమ్ము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేసి కూడా ఒక సవాలు కూడా విసిరినాడు. సో దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి ఘాటుగా కూడా సమాధానం ఇచ్చే విధంగా ఈ నెల 27వ తేదీ తిరుమలకు కూడా రానున్నట్టుగా కూడా పర్యటన అయితే మాత్రం కన్ఫర్మ్ అయితే చేసినటువంటి ఆఫీస్ వర్గాలు అయితే ఉన్నాయి. సో 27వ తేదీ తను ఒక్కరిగానే వస్తారా లేదా సతీ సమేతంగా వస్తారా అన్న దానిపైన అయితే మాత్రం పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ఇక వచ్చిన తర్వాత తను గతంలో ఉన్నట్టుగా సీఎం హోదాలో అప్పుడు వచ్చినప్పుడు ఎటువంటి నిబంధనలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇప్పుడు టీటీడీ దీన్ని చాలా స్ట్రిక్ట్ గా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దానికైతే మాత్రం దేవుడిపై నమ్మకం ఉంటే సంతకం పెట్టి ఖచ్చితంగా సంతకం పెట్టిన తర్వాతనే శ్రీవారి దర్శనానికి అయితే అనుమతిస్తామని చెప్పారు. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే సంతకం చేసే దర్శనానికి వెళ్తా ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ ఒక డిక్లరేషన్ పైన అయితే మాత్రం సంతకం పెట్టరు అన్న దానిపైన ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ భార్య కూడా అన్న లెజోనో వచ్చినప్పుడు కూడా తను డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారి దర్శనం కూడా చేసుకునింది. ఆమె కూడా అన్య మతస్థులుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి కూడా అన్య మతస్థుడిగా కూడా పరిగణిస్తారు. సో దీని ద్వారానే శ్రీవారి ఆలయంకి వచ్చేటప్పుడు ఆలయంలోకి ప్రవేశించాలంటే మీ దేవుడి పైన మాకు నమ్మకం ఉంది అనేటువంటి ఒక టీటీడీకి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. సో దీని ద్వారా ఇప్పటికైతే మాత్రం ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిపైన సంతకం పెట్టకపోతే దర్శనం అయితే ఖచ్చితంగా కల్పించం అనేసి టీటీడీ అయితే చెప్తా ఉన్నాయి. దీనికి ఇప్పటికే కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఇటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి చేయకూడదు అన్న దానిపైన అయితే ఒక వాదనలో కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ
టీటీడీని టార్గెట్ గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి 27వ తేదీ అయితే మాత్రం తిరుమలకి పర్యటనకి అయితే వస్తా ఉన్నారు. సో ఇది ఓకే, థ్యాంక్ యూ నరేష్.